హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీరు thumbnail లో చూసారు కదా, క్లియర్ కట్ గా ఒక మంచి అప్లికేషన్ అయితే మీరు మనీ ఎర్న్ చేసుకోవడానికి అయితే చెప్తాను. వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే చూడండి, ఈ అప్లికేషన్ గురించి చాలా మందికి మాక్సిమం పీపుల్ కి తెలిసి అయితే ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ, దాంట్లో తప్పేం లేదు. అప్లికేషన్ ఏంటంటే nobroker.com. ఓకే, ఈ అప్లికేషన్ త్రూ మనం ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అంటే దాంట్లో ఒక ఫీచర్ అయితే ఉందన్నమాట. అందులో ఒక ఆప్షన్ అనొచ్చు. ఓకే, ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ త్రూ మనం అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నో బ్రోకర్ యాప్ మీ అందరికీ తెలుసు కదా. ఎవరైనా రెంట్ కి ఇవ్వాలనుకున్న, హౌసెస్ రెంట్ కోసం ఎవరైనా సెర్చ్ చేసుకోవాలనుకున్న, ప్రాపర్టీ సేల్ పర్చేస్ కోసం ఇట్లాంటి వర్క్స్ అయితే దాంట్లో జరుగుతూ ఉంటాయి. బట్ మనం ఈ రోజు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకున్నాను నా మొబైల్లో. ఇక్కడ నో బ్రోకర్ అని సెర్చ్ చేయండి. ఓకేనా, నో బ్రోకర్ అని సెర్చ్ చేయండి. నో బ్రోకర్ అని సెర్చ్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ అయితే వస్తుంది. లేదు ఇలా కాదు అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ లో ఒకవేళ కుదిరితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అక్కడ నుంచి అయినా సరే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఫ్రెండ్స్ చూసారు కదా, వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో ఓపెన్ అయితే చేసుకోండి. ఓకే, నో బ్రోకర్ యాప్. ఓకే, ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి పెద్ద హంగామా ఏం లేదు ఫ్రెండ్స్. అంటే ఏదైనా సరే కాపీ పేస్ట్ వర్క్ చేయాలా, లేదంటే రిఫర్ చేయడం, లేదంటే మనీ ఇన్వెస్ట్ చేయడం, ఇట్లాంటి ఏం అవసరం లేదు. ఈ యాప్ త్రూ ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. డైలీ ఒక 500 నుంచి 600 ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే మీ దగ్గర ఒక బైక్ ఉంటే సరిపోతుంది మ్యాండేటరీగా. ఎందుకంటే కొంచెం మీరు వెళ్ళినప్పుడు కొంచెం సర్చ్ చేయాల్సి అయితే ఉంటది అనమాట. సరే, ఈ మొత్తం డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి, పర్మిషన్స్ అన్ని అలో చేయమని అడుగుతుంది. పర్మిషన్స్ అన్ని అలో చేసేసేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ చేసుకోవాలి. ఓకేనా, ఈ లాగిన్ ఎలా చేసుకుంటారు అంటే, ఇక్కడ చూడండి 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే లాగిన్ ఆర్ సైన్ అప్ అని వచ్చింది కదా. ఆ లాగిన్ ఆర్ సైన్ అప్ లో మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్ పే నెంబర్ త్రూ లాగిన్ అవ్వండి. ఓకేనా, ఒకవేళ మీరు పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటే డైరెక్ట్ గా ఆ నెంబర్ త్రూ మీకు పేమెంట్స్ అయితే రిసీవ్ అయిపోతాయి. ఓకేనా, ఇక్కడ చూడండి నేను కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటున్నాను. నా ఫోన్ పే నెంబర్ ఇచ్చి నేను కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటాను. ఓకే, తర్వాత ఓటీపీ వెరిఫై అయిపోయి లాగిన్ అయితే అయిపోతుంది. ఓకే, ఆల్రెడీ అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో వాళ్ళు సైన్ ఇన్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఏం లేదు, మీ నేము తర్వాత డీటెయిల్స్ ఇచ్చి ఈమెయిల్ ఇచ్చేసి సైన్ అప్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు రిఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి మీరు రిఫర్ అండ్ ఆప్షన్ లో ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ లో ఇదే అన్నమాట మెయిన్. ఈ నో బ్రోకర్ యాప్ త్రూ మనం ఎలా ఎర్న్ చేస్తాము అంటే, ఈ రిఫర్ అండ్ ఎర్న్ అనే సెక్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు దాని డీటెయిల్స్. ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మీరు అనుకోవచ్చు ఈ యాప్ ని ఎవరికన్నా రిఫర్ చేయాలేమో అని. బట్ అలా కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ గా రాస్తుంది మనకి, క్లిక్ ఏ pick of okay click a pick or refer owner details to earn up to 120 for every property listing we publish. క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ చూడండి సెలెక్ట్ సిటీ. ఓకే, ఇక్కడ మీరు క్లియర్ గా కనిపిస్తుంది కదా, సెలెక్ట్ సిటీ మీద క్లిక్ చేసుకోవాలి. మీ దగ్గరలో ఏ సిటీ ఉంది, ఇక్కడ మనందరికీ హైదరాబాద్ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ హైదరాబాద్ అయితే క్లిక్ చేసుకోండి. ఏమంటారు దీన్ని, ఒక ఫోటో తీయాలన్నమాట. దేన్ని ఫోటో తీయాలి అంటే టూలెట్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ టూలెట్ బోర్డ్స్ ని ఫోటో తీయాలి. సింపుల్, ఇదే వర్క్ మీకు, ఇంకా వేరే వర్క్ ఏం లేదు. మీరు ఎప్పుడన్నా బైక్ వేసుకొని బయటకు వెళ్తున్నా సరే, లేదంటే మీరు ఎక్కడన్నా ఇట్లా టిఫిన్ సెంటర్స్ కి బయటకు వెళ్తున్నప్పుడు జస్ట్ చూసారనుకోండి టూలెట్ బోర్డు విత్ నెంబర్, అక్కడ నెంబర్ అయితే ఉండాలి. అక్కడ ఆ టూలెట్ అని రాసి కింద నెంబర్ ఉంటే మాత్రం వెంటనే ఆ ఫోటో క్లిక్ చేసి దీంట్లో అప్లోడ్ చేసేసేయడమే. అప్లోడ్ చేసేస్తే మిగతా వర్క్ అంతా నో బ్రోకర్ వాళ్ళు అయితే చూసుకుంటారు. దీని త్రూ మనకి యూజ్ ఏంటి బాబు అంటే, మనకి 120 రూపీస్ అయితే వస్తాయి ఎవ్రీ అప్రూవల్ కి. అంటే మీరు ఫోటో అప్లోడ్ చేసేసినాం 120 రాలేదు అట్లా కాదు ప్రాసెస్. వాళ్ళు ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ ప్రాపర్టీని నో బ్రోకర్ అప్లికేషన్ లో లిస్టింగ్ చేస్తారనమాట. ఓకేనా, వాళ్ళ
ఫోన్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఆ ప్రాపర్టీని మనం ఏదైతే టూలెట్ ఫోటో క్లిక్ చేసామో ఆ ప్రాపర్టీని నో బ్రోకర్ లో లిస్ట్ చేస్తారు. అప్పుడు మనకి అప్రూవల్ కింద 120 రూపీస్ దీంట్లో క్రెడిట్ అవుతాయి. ఓకే, అంటే ఇదంతా మీకు సంబంధం లేదు, జస్ట్ ఫోటో తీసి పెట్టండి, ఒకవేళ అప్రూవ్ అయితే 120 వస్తాయి, లేదంటే లీవ్ ఇట్, అట్లా అవుతుంది అనమాట. ఓకేనా, ఇట్లా అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు, ఫోటో పెట్టడం లేదు, మీ దగ్గర ఓనర్ డీటెయిల్స్ ఉన్నాయి అంటే మాత్రం సెలెక్ట్ సిటీ, ఓనర్ నేము, కాంటాక్ట్ నెంబరు, ప్రాపర్టీ టైప్ ఇవన్నీ ఇచ్చేసుకోవచ్చు. లేదంటే సింపుల్ గా ఏంటంటే మీరు ఎక్కడ ఫోటో కనిపిస్తే టూలెట్ ఫోటో జస్ట్ అప్లోడ్ చేసేస్తే దాంట్లో హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకొని టేక్ ఏ ఫోటో అని క్లిక్ చేసి అప్లోడ్ చేసేస్తే ఫినిష్, పని అయిపోతుంది అనమాట మీకు ఈజీగా. ఓకే.